నవనగరాలని రాజధాని ప్రాంతంలో సృష్టించడం ఒక ఎత్తు అయితే కృష్ణా తీరంలో స్పోర్ట్స్ సిటీని కట్టడానికి రంగం సిద్ధమైందట. ఎన్టీఆర్ జిల్లాలో మూలపాడు సమీపంలో కృష్ణానదీ తీరంలో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందట. ఇందుకోసం అక్కడ పెదలంక, చినలంక గ్రామాల పరిధిలో 1600 ఎకరాలని ప్రాథమికంగా గుర్తించారట. అత్యాధునిక వస్తువులతో స్పోర్ట్స్ సిటీని, దానిలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించాలన్నది ప్రతిపాదన. స్పోర్ట్స్ సిటీకి ప్రతిపాదిస్తున్న ప్రాంతం రాజధాని అమరావతిలోని రాయపూడికి ఎదురుగా కృష్ణానదికి రెండో వైపున ఉంది. అమరావతి, మచిలీపట్నం, హైదరాబాద్ జాతీయ రహదారితో కలుపుతూ నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జికి పక్కనే ఈ స్పోర్ట్స్ సిటీ వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మూలపాడులో ఇప్పటికే 2 చిన్న క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. నవనగరాల కాన్సెప్ట్లో భాగంగా రాజధాని అమరావతిలోని స్పోర్ట్స్ సిటీని మొదట ప్రతిపాదించిన రాజధానిలో భూముల లభ్యత చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో స్పోర్ట్స్ సిటీకి 100 ఎకరాలకు మించి కేటాయించలేమని సిఆర్డీ అథారిటీ సమావేశంలో స్పష్టం చేసిన నేపథ్యంలో స్పోర్ట్స్ సిటీకి ఏర్పాటుకు 100 ఎకరాలు ఎటు చాలదు కాబట్టి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి 60 ఎకరాలకు పైగా కావాలి. అందుకే ప్రత్యామ్నాయంగా కృష్ణానదికి రెండో పక్కన స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన తెర మీదకి తెచ్చారు. కృష్ణానది మీద ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే స్పోర్ట్స్ సిటీ కూడా దాదాపు రాజధానిలో భాగంగానే ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ సిటీ కోసం పరిశీలిస్తున్న పెదలంక, చినలంక గ్రామాల పరిధిలో ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉండటం, రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు కాబట్టి వాటితో పాటు పట్టా భూములకు తగిన పరిహారం చెల్లించి తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందట. అంటే అక్కడ ఆ భూములు ప్రభుత్వానికి కాబట్టి పెద్దగా ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వకుండా తీసుకోవచ్చు. రెండవది వచ్చేటప్పటికి అంతర్జాతీయ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియానికి పోటీగా తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి దానికోసం రంగం సిద్ధం చేస్తున్నారు. మొన్ననేమో 4000 ఎకరాల్లో అని చెప్పి నిన్ననే కదా రాసుకొచ్చింది. ఇప్పుడు ఇవాళ 1600 ఎకరాలతో స్పోర్ట్స్ సిటీ, 4000 ఎకరాలతో ఎయిర్పోర్టు, అట్లాగే 100 ఎకరాలతో స్పోర్ట్స్ సిటీ, ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు.